హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. షాద్ నగర్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో డిటిసిపి రేరా సర్టిఫికేషన్తో అందరికీ అందుబాటు ధరల్లో రీజనల్ రింగ్ రోడ్కి అతి చేరువలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండ్ రెసిడెన్షియల్ పర్పస్ ఓపెన్ ప్లాట్స్ని రెడీ చేశారు సంయుక్త డెవలపర్స్ వాళ్ళు. ఆ ప్లాట్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు శోభా ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా ఎలాంటి ప్రాపర్టీస్ ఏ ఏరియాలో కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అవి చూపించే ప్రయత్నం చేస్తాం. మీరు మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీకు నచ్చే విధంగా మీ బడ్జెట్లో మీరు వచ్చే విధంగా ప్రమోట్ చేసిస్తాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంయుక్త డెవలపర్స్ వాళ్ళు చూపిస్తున్న ఓపెన్ ప్లాట్స్ డీటెయిల్స్లోకి వెళ్దాం, వచ్చేయండి. సంయుక్త డెవలపర్స్ ప్లాట్ డీటెయిల్స్ చెప్పడానికి డైరెక్టర్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి ఈ ప్లాట్స్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సంయుక్త డెవలపర్స్లో ఉన్నటువంటి ఈ ప్లాట్స్ చూడటానికి ముందు ఈ సంయుక్త డెవలపర్స్ ఈ వెంచరు ఏ లొకేషన్లో ఉందో మా వ్యూవర్స్కి ఒకసారి క్లియర్గా. ఓకే అండి. వెంచర్ వచ్చేసి షాద్ నగర్లో ఉందండి. షాద్ నగర్ ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందో మీకు అందరికీ తెలిసిందే. షాద్ నగర్ సిటీకి ఆనుకొని మనం బ్యాక్ సైడ్ ఉంటాము. 5 కిలోమీటర్స్ రేడియస్లోనే ఈ వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్ అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతుందండి. ఓకే సార్, ఇప్పుడు ఉన్న మన వెంచర్కి ఆనుకొని ఉన్న ఈ రోడ్డు ఎక్కడికి కనెక్ట్ అవుతుంది సార్? సో మన వెంచర్కి ఆనుకొనే ఈ 60 ఫీట్ రోడ్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ కి ఇది రేడియల్ రోడ్ ఫేసింగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కి అటాచ్ అవుతుంది. ఇది ఆ RRR కి అటాచ్ అవుతుంది. RRR కి అటాచ్ అవుతుందండి ఈ రోడ్ వచ్చేసి. ఈ మన సంయుక్త డెవలపర్స్ మొత్తం ఎన్ని ఏకర్స్ లో సార్ ఈ వెంచర్? సో ఈ వెంచర్ వచ్చేసి మనకి 11 ఏకర్స్ లో రెడీ అవుతుందండి. 11 ఏకర్స్ లో రెడీ అవుతుంది అండ్ 2 పార్క్స్ కూడా ఇందులో రెడీగా ఉన్నాయి. 2 పార్క్స్ ఇస్తున్నారు. అంటే 11 ఏకర్స్ లో కూడా 2 పార్క్స్ ఇస్తున్నాం మనం. 11 ఏకర్స్ లోనే అండ్ వాకింగ్ కోసం పెద్దవాళ్ళకి 2 పార్క్స్ కూడా ఇస్తున్నాం. అండ్ ఈ వెంచర్ కి మనకి వచ్చేసి మనం చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి 80 ఫీట్ రోడ్డు ఇస్తున్నాం. ఎంట్రన్స్ అంతా 80 ఫీట్ రోడ్ ఉందండి. అండ్ మన ఈచ్ ప్లాట్ కి మనకు బ్యాక్ సైడ్ వచ్చి అన్నిటికీ 30 to 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. ఈ కనిపించే రోడ్ అంతా 30 to 40 రోడ్స్ అన్ని 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. సో అండ్ ఈ వెంచర్ లో మనకు వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. అండ్ ఈచ్ ప్లాట్ కి వాటర్ కనెక్టివిటీ ఉంది. అంటే డిటిసిపి నామ్స్ ప్రకారంగా ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలో ఆ డెవలప్మెంట్స్ మొత్తం మనం రెడీ చేసిస్తున్నాం. ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది మనకి, రోడ్ కి ఫేసింగ్ లోనే ఎంట్రన్స్ ఆర్చ్ కూడా వస్తుందండి. సో చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఎలాగా రెడీ అవుతుందో అంత అద్భుతంగా ఈ వెంచర్ రెడీ అవుతుంది. డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ అండ్ ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. ప్లాంటేషన్స్ ఈచ్ ప్లాట్ కి మనకి ప్లాంటేషన్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అండ్ ఈచ్ ప్లాట్ కి నెంబరింగ్ ఉంటుంది. అండ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ నేమ్ ప్లేట్ కూడా రెడీ చేయడానికి మనం ప్లానింగ్ చేస్తున్నాం. ఓకే సార్, అసలు ఎన్ని గజాల నుంచి లోపల ప్లాట్స్ తీసుకోవాలంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి తీసుకోవచ్చు మినిమం? సో ఇది వచ్చేసి నార్మల్గా 146 నుంచి స్టార్ట్ అవుతుందండి. 146 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు అండ్ 400 కూడా తీసుకోవచ్చు. అండ్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ రోజు మనము ఎక్కువ ల్యాండ్ బ్యాంకింగ్ తీసుకుంటే ఫ్యూచర్లో చాలా అద్భుతమైన రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్ 200, 400 ఇలాగే తీసుకుంటున్నారు. అండ్ రోడ్ ఫేసింగ్ చూసినాక అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. డెవలప్మెంట్ బాగా అయిపోవడం వల్ల నిజంగానే రోడ్ కి చాలా దగ్గరగా ఉన్నవి చాలా తక్కువే ఉన్నాయి. సో మనది మరి రోడ్ కానుకొని ఉంది కాబట్టి డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఇంకా ఏమి ఎమ్యూనిటీస్ ఇస్తారు సార్ ఫ్యూచర్ లో? అంటే ఇప్పుడు మనం రెసిడెన్షియల్ పర్పస్ కూడా అన్నారు కదా, అది ఎట్లా కన్స్ట్రక్షన్ ఏమైనా ఉంటుందా? రెసిడెన్షియల్ పర్పస్ అండ్ కమర్షియల్ పర్పస్ ఉందండి. రెసిడెన్షియల్ కూడా మనం మన వెంచర్ లో ఎవరైతే తీసుకుంటున్నారో ఫ్యూచర్ లో మనం కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇద్దామని ప్లానింగ్ లో ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అందరికి సో 4 to 5 years లో ఈ సిటీ అంతా డెవలప్మెంట్ జరుగుతుంటే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉంటాం. సో అలాంటప్పుడు వాళ్ళకి మనం ఏం చేస్తాం అంటే సపోర్ట్ చేస్తాం. కన్స్ట్రక్షన్ కూడా చేసిద్దాము అనేది ఉంటుంది. మనకి అన్ని అద్భుతంగా మన వర్క్స్ కూడా చూడొచ్చు ఎంత ఫాస్ట్ గా శరవేగంగా జరుగుతున్నాయి. అంటే ఎవ్రీడే వర్క్స్ జరుగుతున్నాయి. మీరు చూస్తున్న అక్కడ క్రెయిన్ వర్క్స్ అని కానివ్వండి, డ్రైనేజ్ వర్క్స్, కర్బింగ్ స్టోన్స్, ఎంటైర్ ప్లాటింగ్స్ ఎవ్రీడే మన సైట్ లో ఎవ్రీడే వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కస్టమర్ ఉన్నా లేకపోయినా వర్క్స్ మాత్రం కంపల్సరీ జరుగుతాయి. కొంతమంది ఏంటంటే సండే రోజే సైట్ లో వర్క్స్ చూపిస్తుంటారు అనమాట. సో మీరు ఈరోజు చూడొచ్చు మన వీక్ డేస్ లో వచ్చినా కానీ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఎంత ఫాస్ట్ గా ఈ వర్క్స్ జరుగుతాయో మీకు
క్లియర్గా లైవ్ లోనే చూపిస్తున్నాము. సో ఇలాంటి వెంచర్ ని మిస్ చేసుకోకపోవడం చాలా మంచిదని నా సజెషన్. అంటే చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు, కంటిన్యూగా చేస్తున్నారు కాబట్టి. తీసుకోండి అనే పోస్ట్ ఏం లేదు. ఎందుకంటే వన్స్ వచ్చి చూసినాక మన షాద్నగర్ సిటీ ఎంత దగ్గర ఉంది, దానికి కనెక్టివిటీ రోడ్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎలాగ డెవలప్మెంట్ అవుతుంది, త్రిబుల్ ఆర్కి చాలా దగ్గరలో ఉంది, అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఓకే, లొకేషన్ హైలైట్స్ లో మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా వస్తుంది. అంటే ఓకే ఇంకా లొకేషన్ కి హైలైట్స్ అంటే నేను ఇంకా చాలా తక్కువ చెప్పారంటే, ఎందుకంటే మనకి షాద్నగర్ బస్ స్టాండ్ చాలా దగ్గరలోనే ఉంది, రైల్వే స్టేషన్ చాలా దగ్గరలోనే ఉంది. ఓకే సో మీరు ఇవన్నీ కూడా వచ్చేటప్పుడు మనం చూసుకుంటూ రావచ్చు. ఎందుకంటే మనం కస్టమర్ కి పూర్తిగా ఇవన్నీ చూపిస్తాం. ఓకే అంటే డైరెక్ట్ నేను ఏంటంటే మీకు ఎప్పుడైతే కస్టమర్ కి ఇంట్రెస్టెడ్ ఉండి మనకు కాల్స్ వచ్చినా మనం చూసినా అంటే మనకి షాద్నగర్ సిటీ మొత్తం చూపిస్తాం. మనం చెప్పిన ప్రతిదీ డేటా సెంటర్ ఎక్కడ ఉంది, రీజనల్ రింగ్ రోడ్కి ఎక్కడ మార్కింగ్స్ జరుగుతున్నాయి, బస్ స్టాండ్ ఎక్కడ ఉంది, రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఉంది, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది, ఓకే అండ్ 111 జీవో ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. శంషాబాద్ నుంచి కొత్తూరు వరకు ఎందుకు కన్స్ట్రక్షన్ లేదు, ఆ తర్వాత షాద్నగర్ ఎందుకు ఇంత డెవలప్మెంట్ అవుతుంది. ఓకే సో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ ఎంతమంది సెలబ్రిటీస్ తీసుకున్నారో అవి మనం రెగ్యులర్గా చెప్పే అవసరం లేదండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే, మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు షాద్నగర్లోనే ఫిలిం ఇండస్ట్రీ ఉంది, షాద్నగర్లోనే ఫ్యూచర్లో అందరు సెలబ్రిటీస్ ఇక్కడే తీసుకుంటున్నారు, అండ్ షాద్నగర్లోనే కంపెనీస్ ఎన్నో రాబోతున్నాయి, అవును అండ్ షాద్నగర్లోనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ రాబోతున్నాయి, అండ్ ఎయిర్పోర్ట్ నుంచి నెక్స్ట్ కనెక్టివిటీ మొత్తం షాద్నగర్కే ఉందండి. సో ఓకే ఇలాంటి షాద్నగర్ని ఇంకా మనము ఇన్వెస్ట్మెంట్ ఈరోజు చేస్తే మాత్రం 5 to 6 ఇయర్స్లో రాబోయే రోజుల్లో ఎంతో రిటర్న్స్ వస్తాయంటే అది మనం చెప్పలేమండి. ఊహించలేనంత వస్తాయండి. సార్ ఓపెన్ ప్లాట్స్ కదా, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంది? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మనకు ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఉందండి, అండ్ 60% అప్ టు 60% మనకు బ్యాంక్ లోన్ ఉంది. సివిల్ స్కోర్స్ మంచిగా ఉంటే మీకు అప్ టు 70% కూడా మేము ట్రై చేస్తున్నామండి. ఓకే, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక కాస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అవునండి, ప్రైస్ గురించి డీటెయిల్స్ ఎవరికైనా కస్టమర్స్కి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కంపల్సరీగా నాకు కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఇది ప్రైస్ ఒకటే కాదండి, మీకు షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, అండ్ సైట్లో ఉన్న ఎమ్యూనిటీసే కాకుండా రోడ్ ఫేసింగ్ ఉన్న కనెక్టివిటీ ఏంటి, అండ్ ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, అండ్ మనకి ఎన్ని రిటర్న్స్ ఎట్లా ఉంటాయి అనేది ఎవ్రీథింగ్ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం సండే రోజు మన మొత్తం కంపెనీ మొత్తం ఇక్కడే ఉంటారు, సైట్లోనే ఉంటారు, అండ్ ప్రతి మేనేజ్మెంట్తో సహా ఉన్న ప్రతి మేనేజర్ ఇక్కడే ఉంటారు. సో ఎండి సార్ తోటి ఉంటారు, మొత్తం మీరు ఇక్కడ డీటెయిల్స్ తీసుకోవచ్చు, అండ్ పూర్తిగా మీకు నమ్మకంగా అన్నీ తెలిసినాకనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి. ఇవి ఏ ఫేసింగ్ లో ఉన్నాయి సార్ ప్లాట్స్? మన వాస్తు ప్రకారంగా అన్ని నార్త్ ఈస్ట్ ఉన్నాయండి, ఈస్ట్ ఉన్నాయండి, వెస్ట్ Okay. ఉన్నాయి, అండ్ చాలా మంది సౌత్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. Okay. అలా కూడా ఉంటుంది, ఎందుకంటే మనకు ఫస్ట్ వచ్చి నార్త్ ఈస్ట్ ఉన్నాయి, ఈస్ట్ కూడా ఉన్నాయండి. ఓకే సో తర్వాత మీకు వెస్ట్ తీసుకోవచ్చు, అండ్ సౌత్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి సౌత్ ఉన్నాయి, అండ్ కమర్షియల్ బిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. కమర్షియల్ తీసుకునే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయండి. ఓకే, కమర్షియల్ అయితే మనకి రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. విన్నారు కదా, మన సంయుక్త డెవలపర్స్ వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్లాట్స్ మీరు కంప్లీట్గా చూశారు. ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, అండర్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ, అలానే మనకి ఆ రేడియల్ రోడ్కి ఆనుకొని ఉంది, సరౌండింగ్ కాంపౌండ్ వాల్ వస్తుంది, ఆర్చ్, అన్ని ఫెసిలిటీస్తో డిటిసిపి నామ్స్ ప్రకారం ఏమి ఉండాలో అన్నిటితో మనకి 11 ఏకర్స్లోనే 2 పార్క్స్ కూడా ఇచ్చి మరి, చిల్డ్రన్ పార్కింగ్ ఏరియా, పార్క్స్ కూడా ఇచ్చి మరి డెవలప్మెంట్ చేసి ఇస్తున్నారు. కన్స్ట్రక్షన్ చేయించడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో దీనికి సంబంధించి కాస్ట్కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా రాజు సార్ నెంబర్ ఇచ్చేసాం, డైరెక్ట్గా సార్ని కాంటాక్ట్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. ఇలానే మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో మీకు నచ్చే విధంగా, మీకు మెచ్చే విధంగా, అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్, అందుకే డైరెక్ట్గా ఓనర్ నెంబర్స్ ఇచ్చేసినాం. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అలాంటి ప్రాపర్టీస్ చూపించే ప్రయత్నం చేస్తాం. మరో ప్రాపర్టీ ప్రమోషన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.